ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్రీ సండే 1 అవర్ బిఫోరే మా తాతయ్య తన సైకిల్ మీద చర్చికి తీసుకొని వెళ్ళేవాడు. మాకు ఒక చిన్న చీపురు, మాకు ఒక చిన్న చెంబు ఇచ్చేవాడు. మా తాతయ్య ఊడుస్తుంటే చర్చిని ఊడ్చేవాళ్ళం, కడుగుతుంటే కడిగేవాళ్ళం. ఆ తర్వాత కార్పెట్స్ వేసి, చైర్స్ వేసి చర్చ్ అంతా చాలా నీట్గా చేసేవాళ్ళం. అది చిన్న ఉన్నప్పుడు మా తాతయ్య మాకు నేర్పించారు. నేను సండే స్కూల్ చెప్తున్న టైంలో కూడా ముందుగానే చర్చికి వెళ్ళి అక్కడ ఏమైనా వర్క్స్ ఉంటే చేసేదాన్ని. ఆ తర్వాత యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు ముందుగానే వెళ్ళి చైర్స్ వేయడం, చైన్ ప్రే చేయడం, సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం చేసేదాన్ని. నాకు తెలిసిన ఒక ఆంటీకి చాలా అప్పులు ఉన్నాయన్నమాట. తను చర్చిలో ఒప్పుకున్నారు, నేను చర్చి ఊడుస్తాను తుడుస్తానని. ఎప్పుడైతే తను పరిచర్య చేయడం మొదలుపెట్టారో దేవుడు తనకున్న అప్పులన్నీ తీర్చివేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు బిజినెస్లోనే కావచ్చు, జాబ్లోనే కావచ్చు, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడంట మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆంటీ కొంచెంలో నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య చేశారు కాబట్టి ఆంటీ అప్పులన్నీ తీరిపోయాయి. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మత్తయి 25:21 నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆమేన్.